హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన హెల్దీ రెసిపీ పాప్కార్న్ అండి. హాట్ పాప్కార్న్ అండ్ స్వీట్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక పసుపు వేసుకోవాలి. కాస్తంత పసుపు వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసే వీడియో అనేది మిస్ అయిపోయింది. సో సాల్ట్ వేసి కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 చిన్న కప్పుల మొక్కజొన్న గింజలు అనేవి వేసుకున్నాను. ఇవి నార్మల్ మొక్కజొన్నవి కాదండి, ఈ పాప్కార్న్ కోసం పండించే సపరేట్ సీడ్స్ ఇవి. నార్మల్వి వేరే ఉంటాయి. ఇవి బయట షాప్లో మనకి ఇన్స్టాంట్గా దొరికేవి కాదు, ఊర్లో పండించినవి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను. సో ఇలా పాప్కార్న్ సీడ్స్ అనేవి వేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. ఇది ఎంత స్పీడ్గా మనం ఇలా కలుపుతూ ఉంటుంటేనే ఆ పాప్కార్న్ అనేవి ఆ సీడ్స్లో నుంచి అలా మన పాప్కార్న్ పువ్వుల్లాగా విచ్చుకుంటాయి. అలా సౌండ్స్ అనేవి వచ్చినప్పుడు మనం లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి. ఇలా మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. ఇలా పాప్కార్న్ ఒక్కొక్కటిగా అలా విచ్చుకొని మనకి టోటల్ మొత్తం ఆ సీడ్స్ అన్నీ కూడా అలా పాప్కార్న్ లాగా విచ్చుకుంటాయి. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేస్తేనే మొత్తం పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా పాప్కార్న్ అనేది మొత్తం రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ పాప్కార్న్ని మనం వేరొక బౌల్లోకి తీసుకొని మన టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇంకా మన పల్లీలు కూడా వేయించేసి దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలకి ఎంతో ఇష్టమైనవి మనకు లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. చాలా హెల్దీ కూడా మొక్కజొన్నవి. అలాగే స్వీట్వి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఈ వర్షాకాలము ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు స్వీట్వి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లోకి నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది వేసుకున్న తర్వాత నెయ్యి పూర్తిగా కరిగాక దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న బౌల్ సీడ్స్నే వేయించుతున్నాను కాబట్టి కాస్త బెల్లం మాత్రమే వేశాను. మీరు సీడ్స్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం అనేది ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మాత్రమే మనము పాప్కార్న్ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా పాప్కార్న్ సీడ్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనకి పైనకి బెల్లం అనేది పైనకి చిల్లుతుంది. సో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. దీన్ని కూడా అంతే, బాగా కలుపుతుంటేనే మనకి పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి మూత తీసి మొత్తం కలిపేసుకోవాలి పాప్కార్న్కి అంతా బెల్లం పట్టేలాగా. అంతే, మన స్వీట్ పాప్కార్న్ అనేది కూడా రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.